ఫ్రెండ్స్, వాన్ఖేడే మైదానంలో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ విరాట్ రూపంలో కనిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన ఆ అవార్డును 22 ఏళ్ల యువ ఇంగ్లీష్ ఆటగాడు జాకబ్ బెథెల్ చేతికి అందజేసి ప్రపంచ హృదయాలను గెలిచాడు. ఓటమి తర్వాత బెథెల్ మైదానంలోనే ఫూట్ ఏడ్చాడు. సంజూ ఈ గొప్ప చర్య చూసి ఇంగ్లాండ్ మొత్తం కంట తడిపేసింది. ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ కేవలం రోమాంచకరమైనది మాత్రమే కాదు, క్రీడా భావనకు అద్భుత ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది. భారత్ నిర్మించిన 253 రన్స్ టార్గెట్ను చేస్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు దాదాపు చెదరిపోయింది. పెద్ద ఆటగాళ్లంతా ఓడిపోయారు. అప్పుడే 22 ఏళ్ల జాకబ్ బెథెల్ భయంకర తుఫాను సృష్టించాడు. 48 బంతుల్లో 105 రన్స్, 8 ఫోర్లు, 7 సిక్సర్లతో భారత బౌలర్లను భయపెట్టాడు. గగన్చుంబి సిక్సర్లు స్టేడియం పైకప్పుకు తగిలాయి. ఒంటరిగా ఇంగ్లాండ్ ఆశలన్నీ తన భుజాలపై మోసుకెళ్తూ గెలుపు దగ్గరకు తీసుకెళ్లాడు. కాని చివరి ఓవర్ మొదటి బంతిపై హార్దిక్ పాండ్యా సూపర్ త్రోతో సంజూ శాంసన్ బిజిలీ వేగంతో స్టంప్స్ తొలగించాడు. బెథెల్ రన్అవుట్. ఆ క్షణంలో ఇంగ్లాండ్ స్వప్నం చెదరిపోయింది. బెథెల్ మైదాన మధ్యలో కూలబడి మట్టిలో ముఖం పాతుకుని చిన్నపిల్లవాడిలా గట్టిగా ఏడ్చాడు. మ్యాచ్ ముగిసి భారత్ ఫైనల్కు చేరింది. ప్రెజెంటేషన్లో సంజూ శాంసన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డొచ్చింది. కాని అతను మైక్ తీసుకొని భావుకంగా ఇలా అన్నాడు: "ఈ గెలుపు మనదే, కాని ఈ అవార్డుకు నిజమైన హక్కుదారుడు జాకబ్ బెథెల్. 254 రన్స్ ఒత్తిడిలో ఒంటరిగా శతకం కొట్టాడు. అది అద్భుతమే కాదు, వందనీయం. ఓడినా అతను క్రికెట్ అభిమానుల హృదయాలను గెలిచాడు. గౌరవంతో ఈ అవార్డు అతనికి సమర్పిస్తున్నాను." స్టేడియం సంజూ సంజూ అనే నినాదాలతో మార్మోగింది. అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సంజూ అవార్డును బెథెల్ వణుకుచేతుల్లో పెట్టగానే అతని కళ్లలో కృతజ్ఞతాశ్రువులు తిరిగాయి. బెథెల్ సిసక మాట్లాడాడు: "ఓటమితో లోపల బద్దలైపోయాను. జట్టును దగ్గరకు తీసుకెళ్లి వదిలేశాననిపించింది. కాని సంజూభాయ్ చేసిన ఈ దయ నా బాధనంతా మరిచిపోయేలా చేసింది. భారత్ మైదానంలోనే కాదు, హృదయంలో కూడా గొప్పది. ఈ గౌరవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. టీమిండియాకు ఫైనల్కు హార్దిక్ అభినందనలు. వీళ్లే ఈసారి ట్రాఫీ ఎత్తుతారు." ఫ్రెండ్స్, సంజూ ఉదారత, బెథెల్ పోరాట శతకం ఈ మ్యాచ్ను ఇద్దరి క్రీడాభావన కోసం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సంజూ చూపించాడు, నిజమైన ఆటగాడు విపక్ష పోరాటాన్ని గౌరవిస్తాడు. బెథెల్ చూపించాడు, ఓడినా హృదయాలను గెలుస్తాడు. మీరేమనుకుంటున్నారు? సంజూ ఈ చర్యతో క్రికెట్ జెంటిల్మ్యాన్గా నిలిచాడా? బెథెల్ భవిష్యత్ సూపర్ స్టార్ అవుతాడా? కామెంట్స్లో రెస్పెక్ట్ ఫర్ సంజూ మరియు ఫ్యూచర్ స్టార్ బెథెల్ అని రాయండి. ఇలాంటి భావోద్వేగ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.